గొప్ప గొప్ప బోన్సాయ్ ఆర్టిస్టులు అంటే ఎట్లా చేస్తారంటే ఐమ్ గోనా ఫినిష్ విత్ దిస్ బట్ ఐమ్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్ హౌ గాడ్ విల్ మేక్ సమ్ వన్ గ్రేట్ అండ్ వాల్యుబుల్. ఆ బోన్సాయిని తీసినప్పుడు ఏం చేస్తారంటే ఒక మామూలు మొక్కని తీసి ఆ మామూలు మొక్కని మామూలుగా తొట్టలో కొంతకాలం వదిలేస్తారు. అది ఎట్లా ఎదుగుతుందో పిచ్చిగా ఎదుగుతుంది. ఎదిగేంత కాలం ఎదిగేటప్పుడు ఆ మొక్కని అడిగితే మేబీ మిగతా అన్ని మంచి మంచి గొప్ప వెలకి అమ్మేసి ఉండొచ్చు, చాలామంది కొనేసుకుని ఉండొచ్చు, చాలా ఇంట్లో అలంకరించబడి ఉండొచ్చు. కానీ ఈ ఒక్కటి మాత్రం ఎక్కడో ఒక మూల పడి ఉంటుంది. ఎక్కడో ఆయన గార్డెన్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఒక తొట్లో వేసి పడేసి ఉంచుతాడు. ఏంటి నాకు విలువ లేదా, ఎవడు నన్ను చూడట్లేదు, నాకు విలువ అవ్వట్లేదు, ఎవడు నన్ను పరీక్షిస్తలేదు, ఎవడు నా దగ్గర రావట్లేదు, ఎవడు నన్ను ఏం చూడట్లేదు, ఇంత పిచ్చి పిచ్చుకున్నానే అన్నట్టు అనిపిస్తుంది. కానీ టైం వచ్చినప్పుడు సడన్గా ఏం చేస్తాడంటే దాన్ని తెచ్చిపెట్టి దాన్ని సడన్గా దానికి ఉన్న బ్రాంచెస్ అన్నీ కట్ స్టార్ట్ చేస్తాడు. దాన్ని ఎట్లా చేస్తాడంటే ఆ ముద్దు మీడి కొంచెం ఉండొచ్చు, ఆ కొంచెం ఉన్న ముద్దుకి ఏదో పిచ్చిగా ఎదిగి ఉండొచ్చు. ఈ చెట్టుకి వచ్చి నేను చాలా ఎదిగేసాం కదా, నాకు విలువ వచ్చింది కదా అనుకొచ్చాము. కానీ లేదు, ఈయనేం చేస్తాడు, అన్నీ నరికి పడేస్తాడంట. అన్నీ నరికి పడేసి ఒకే ఒక్కదాన్ని పెడతాడు. అందరితో ఏం చేస్తాడు, కొన్ని తీగలను తెచ్చి దాన్ని చుట్టూ కట్టి దాన్ని మలుస్తూ స్టార్ట్ చేస్తాడంట. సడన్గా ఎట్లా ఉంటుందంటే ఆ చెట్టుకే నోరు అంటే నేనేం తప్పు చేశాను అంటాడు. ఆ చెట్టుకి నోరు అంటే ఆ చెట్టు అంటది నేనేం తప్పు చేశానో, నేనంతా బాగానే ఉన్నాను కదా, నన్ను నువ్వు పట్టించుకోకుండా ఇంతకాలం పడేసావు కదా, అయినా కూడా నేను చక్కగానే ఎదిగాను కదగా, ఇదిగో ఇన్ని వేర్లు తన్నేను, ఇదిగో ఇన్ని బ్రాంచెస్ పాకాను, ఇదిగో ఇంత పచ్చగా ఎదిగాను, ఇదిగో ఇన్ని పూలు ఫలించాను, ఇందుకు నన్ను ఇప్పుడు నరికేస్తున్నావు, ఇందుకు పలికించేదంతా నరికేస్తున్నావు, ఇందుకు ఇవన్నీ నరికేస్తున్నావు అంటే అవన్నీ నరుక్కుంటూ వచ్చినప్పటికీ దానికి తెలీదు. కానీ నరికిన వాడికి తెలుసు. ఇందుకు నరికిన వెంటనే విలువ వచ్చిందా, నరికిన దానిపైన పేస్ట్ రాస్తాడంట, మరలా అక్కడ ఫంగస్ రాకుండా, ఏంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, అక్కర లేకుండా, అక్కడ ఏమి చేదు రాకుండా, అది క్యూర్ అవుతానికి మందు రాస్తాడంట. కానీ ఒకటి మాత్రం ఉంచుతాడంట, నెక్స్ట్ దాన్ని తీగలు కట్టినప్పుడు అనిపిస్తుంది ఆ చెట్టుకు నోరు అంటే నేను కుదురుగా మంచిగా తెన్నగా పెరుగుతున్నాం కదా, ఇందుకు ఇట్లా బెండ్ చేస్తున్నావు, ఇందుకు ఇట్లా మళ్ళీ చేస్తున్నావు అనిపిస్తుంది. అట్లా బెండ్ చేసి పడేసి దాన్ని మళ్ళీ ఏం చేస్తాడంటే పక్కన పెట్టేస్తాడు. ఆ చెట్టుకు నోరు అంటది, ఇదిగో నన్ను గుర్తుపెట్టకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా, నేను ఇంత పెరిగాను, ఇంత ఎదిగాను, ఇంత చేశాను. ఇప్పుడు ఏం చేశాడు, వచ్చి ఉన్నది కూడా నరికి పడేశాడు, ఉన్నది కూడా తీసి పడేశాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాను, నాకు ఏ విలువ లేదు, ఉన్నదంతా తీసి పడేసి ఈ స్ట్రిప్ట్ మీ డౌన్, యూస్లెస్, వర్త్లెస్ అండ్ పుట్ మీ ఆ సైడ్, మరలా పక్కన పడేశాడు అంట. మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తాడంట, మరలా తెస్తాడంట. ఆ కొంచెం వదిలే దాంట్లో నుండి మరలా ఒక 10 పెరుగుంటే ఆ 10లో 9 నరికి పడేస్తాడంట. మళ్ళీ ఈ చెట్టుకి నోరంట అంటది, ఇదిగో ఆల్రెడీ పోయినసారి చేసావు, సరే ఉన్నదన్నా చేసుకోదాం, ఉన్నదన్నా బ్రతుకుదాం, ఉన్నదన్నా ఎదుగుదాం అనుకుంటే మరలా వచ్చి మరలా అది కూడా కోసి పడేస్తావు ఏంటి అంటాడంట. కానీ అప్పటికే ఆ చెట్టులోకి విలువ పెరుగుతుంది. దేని బట్టి తెలుసా, మోర్ ద బ్రాంచెస్ ఆర్ కట్, దాని ముద్దు పెరుగుతాం స్టార్ట్ అవుతుందంట. అసలు అడగచ్చు, ఇందుకు బ్రాంచెస్ పెరగనిచ్చేవాడు అంతకాలం, ఎందుకంటే అది ఎంతకైతే పెరుగుతున్నాయి బ్రాంచెస్, ముద్దు అంతగా వెళ్తుంది దాంట్లో నుండి. కానీ ఇది కట్టే కొలిది ఇదిగో ఈ ముద్దు తిక్కరయ్యి స్ట్రాంగర్ అయ్యి పెద్దగా పెరిగి ఇందులో నుండి న్యూట్రిషన్ మొత్తాన్ని ఏదైతే ఎదుగుతుందో అందులోకి తోస్తుందంట, ఒక డైరెక్షన్లో ఒక తోస్తుందంట. ఆ డైరెక్షన్లో చూసేటప్పటికి దీనికి అర్థం కాదు, ఇది గట్టి అవుతుంది, ఇది ఎక్కువ పర్సిస్టెంట్ అవుతుంది, ఎక్కువ స్ట్రాంగర్ అవుతుంది, ఎక్కువ రూట్స్ డీపర్ అవుతున్నాయి. సడన్గా ఏం చేస్తాడంట, తీసి పక్కన పెట్టేస్తాడంట. మరలా కొంతకాలం తర్వాత మరలా వస్తాడంట. ఇదిగో ఈ త్రూ అవుట్ ద సీజన్ దానికి బైరేసి బెండ్లు చేస్తాము, పెరిగిందంతా అన్నీ కట్ చేస్తాము, ఎక్కడో ఒక చోట మాత్రం పెట్టుకుని పోతూ ఉంటాడు. చివరి చూసినప్పుడు ఎక్కడికో 1కో 2కో తెస్తాడంట. కానీ అంత అయ్యేటప్పటికీ ఆ బోన్సాయ్ ఆ గార్డెన్లో లేకపోతే ఆయన తోటలో ఎక్కడో వెనకాల పెట్టుకుని ఉంటాడు. ఎవడు చూడకపోవచ్చు, ఎవడు చప్పట్లు కొట్టకపోవచ్చు. దానితో పాటు పెరిగిన మొక్కలు అందరి ఇళ్ళలో ఉండి పచ్చగా ఫలించి మంచిగా పూలిచ్చి మంచిగా అన్నీ చేసి 10 రోజులు ఆహా అని అందరి ద్వారా పొగుడుబడి ఉండొచ్చేమో. కానీ ఇది ఒకేసారి బయటకు వస్తుందంట. ఇదిగో 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా దాచిపెట్టినది ఒకేసారి బయటకు వస్తుందంట.
అది బయటకు వచ్చినప్పుడు దాని విలువను చూస్తానికి ఎగ్జిబిషన్ పెడతారంట, ప్రపంచమంతా చూస్తుందంట. దాన్ని చూసినప్పుడు అందరూ ఆహా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇదిగో ఆ ముందు దాంతో పాటు ఎదిగిన మొక్కలన్నీ చుట్టు పెట్టినప్పుడు కూడా దీన్ని పక్కన పెడితే అందరు దీన్నే చూస్తారు కానీ వేరే దేన్ని చూడరు. అందరూ అంటారు ఇది విలువైనది, ఇది గొప్పది, ఇది ఖరీదైనది. కానీ ఎట్లా వచ్చింది ఆ విలువ? దేవుడు కూడా అదే కోరతాడండి. దేవుడు మన జీవితంలో కూడా కార్యము చేస్తూ వస్తాడు. దేవుడు మన జీవితంలో కూడా నరుకుతూ, కోస్తూ, చెక్కుతూ, ఏదో ఒకటి జరిగిస్తూ వస్తాడు. ఈరోజు మనం తగ్గించుకుని లోబడినట్లయితే, సమర్పించుకున్నట్లయితే, దేవుని పాదాలు పట్టుకున్న వారైతే, దేవుని నమ్మకంగా సేవించే వారైతే, ఇదిగో దేవుడు ఒకేసారి హీ విల్ బ్రింగ్ అవుట్ వాల్యుబుల్. దేవుని వాక్యలో చూడొచ్చు, మోషే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పిన ఈ బోన్సాయి గురించి చూడొచ్చు. సకల విద్య ప్రవీణుడిగా 40 సంవత్సరాల ఫరో కుమారుడికి పెరిగాడు. ఎట్లయితే ఒక బోన్సాయిని సింపుల్గా ఫస్ట్ ఎట్లా ఎదుగుతుంది, ఎదగన పిచ్చి పిచ్చిగా వదిలేస్తారు. ఎదగన అన్ని రంగుల పుల్లు వచ్చాయి, రానే ఎదగన. కానీ దానిని 40 సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ మోషేని 40 సంవత్సరాలు సకల విద్య ప్రవీణుడిగా పెట్టిన తర్వాత 40 సంవత్సరాలు తీసుకెళ్ళి ఎడార్లో పరిచారంట. అదే అంటాం ద సీజన్ ఆఫ్ ప్రూనింగ్, ద సీజన్ ఆఫ్ కటింగ్, ద సీజన్ ఆఫ్ టెస్టింగ్, ద సీజన్ ఆఫ్ మోల్డింగ్. అవన్నీ చేసిన తర్వాత ఇదిగో 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు పిలుచుకున్నాడు నాయకుడిగా ఉండటానికి, ఇశ్రాయేలుని విడిపిస్తానికి, ఇశ్రాయేలుని వాగ్దాన భూమిలోకి తీసుకెళ్తానికి, ఇశ్రాయేలు జీవితంలో దేవుని కార్యాల చిత్రం జరిగినట్టుగా చేస్తానికి. మనం చూస్తున్నాం అక్కడ మోషే ఇదిగో ఈ బికమ్ ఎ గ్రేట్ లీడర్. ది గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటే మోసెస్ అంటాం. బైబిల్లో అనేక మంది ఆ రీతికి ఉన్నారండి. దే వర్ సీజన్స్. మనం యోసేపు జీవితంలో కూడా చూసినప్పుడు దేర్ ఆర్ 4 సీజన్స్. ఒక సీజన్ చూస్తే, రెండో సీజన్ చూస్తే బానిస, మూడో సీజన్ చూస్తే ఖైదీ, చెరసల్ల ఖైదీ, 4వ సీజన్ చూస్తే ఐగుప్తుని గవర్నర్గా మార్చబడ్డాడు. యు సీ దెర్ ఆర్ సీజన్స్ ఇన్ లైఫ్. రిమెంబర్, ఏ సీజన్ అయినానో దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా బ్రతుకు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చేయు కార్యాలు నమ్మదగినవి.